కేరళ, పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ మూడు ప్రాంతాల్లో భారీగా పోలింగ్ శాతం నమోదు కావడంతో ఆయా చోట్ల విజయం ఎవరిని వరిస్తుంది, పరాజయం పాలయ్యేదెవరు అన్నది ఉత్కంఠను రేపుతోంది. అయితే వీటన్నిటికీ సమాధానం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాకే తెలుస్తుంది. ఎంతో ఉత్కంఠను రేపిన అస్సోం, కేరళ, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఈసారి భారీ సంఖ్యలో ఓటర్లు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాసనసభ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఈసీ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో చెదురుమదురు ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రులతో పాటు పలువురు ప్రముఖులు వేరువేరు చోట్ల ఓటు వేశారు. కేరళ, అస్సోం, పుదుచ్చేరిలలోని ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు, ఎవరికి మొండిచేయి చూపించారనే దానిపై ప్రధాన పార్టీలో టెన్షన్ నెలకొంది. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలుండగా 883 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కేరళలో ప్రధానంగా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ మధ్య అత్యంత హోరాహోరీ పోరు సాగినట్లు తెలుస్తోంది. అధికార ఎల్డీఎఫ్ కూటమి హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తోంది. అయితే 10 ఏళ్ల అధికార వ్యతిరేకత ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయనే అంచనాలున్నాయి. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈసారి తన ఉనికిని చాటుకోవాలని చూస్తోంది. కేరళలో ఎన్డీఏ గతంలో కంటే అధిక సీట్లను కైవసం చేసుకుంటుందని అంచనాలున్నాయి. కేరళలో ఈసారి భారీగా 78.27% ఓటింగ్ నమోదైంది. ఇది గత ఎన్నికల కంటే 2.27% ఎక్కువ. ఓటింగ్ శాతం పెరగడం ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల్లో ఎవరికి అనుకూలంగా ఉంటుందనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 9న ఒకే విడతలో ముగిసింది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఈసారి రికార్డు స్థాయిలో దాదాపు 89.87% ఓటింగ్ నమోదైంది. ఫలితాలు మే 4, 2026 వెల్లడికానున్నాయి. ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నేతృత్వంలోని ఏఎన్ఆర్సీ బీజేపీ కూటమి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం, ముఖ్యమంత్రి రంగస్వామి ప్రజాదరణ తమకు కలిసి వస్తాయని ఎన్డీఏ భావిస్తోంది. కాంగ్రెస్, డీఎంకే నేతృత్వంలోని ఈ కూటమి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర హోదా, పరిపాలనాపరమైన ఇబ్బందులు వంటి అంశాలను విపక్షాలు ప్రధానంగా ప్రచారంలోకి తెచ్చాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే కొత్త పార్టీ మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచి 2 నుంచి 4 స్థానాలు గెలుచుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే టీవీకే కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన కూటముల ఓట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అస్సోం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 9న ఒకే విడతలో ముగిసింది. అస్సాంలోని మొత్తం 126 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 85.73% ఓటింగ్ నమోదైంది. హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని బీజేపీ కూటమి వరుసగా 3వసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొడతామని ధీమాగా ఉంది. మరోవైపు కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గొగోయ్ నేతృత్వంలోని అస్సోం సన్మిళితో మోర్చా కూటమి గట్టి పోటీని ఇచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ సాధించడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళల కోసం ప్రవేశపెట్టిన ఆర్థిక సహాయ పథకాలు, అభివృద్ధి పనులు ఎన్డీఏకి సానుకూలంగా మారి మరోసారి విజయాన్ని అందిస్తాయని ధీమాగా ఉంది. 10 ఏళ్ల అధికార వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. పెరిగిన ఓటింగ్ శాతం అధికార మార్పుకు సంకేతమని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. మొత్తంగా ఎన్నికలు జరిగిన అస్సోం, కేరళ, పుదుచ్చేరిలలో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఆయా రాష్ట్రాల్లో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనేది తెలియాలంటే ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే. కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉండనుంది, వారు ఎవరికి పట్టం కట్టారు, ఓటర్లు మార్పును కోరుకున్నారా లేదా అన్న అంశంపై ఇప్పుడు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.